ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయన బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఢిల్లీలోని తన అధికారిక నివాసం వన్ జన్పథ్ కు వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి తరలి వెళ్లారు. ఢిల్లీలో తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం సాగుతోంది. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు తెలుగువారికి పిలుపునిచ్చారు. ఆయన తన సభల్లో తెలుగులోనే ప్రసంగించారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ఆయన అధికారిక ఆప్ ను టార్గెట్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఆప్ విఫలమైందని, అదే సమయంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటోందని అన్నారు. త్రాగునీరు అందించడంలో ఆప్ విఫలమైందని, ప్రధాని మోదీ అమృత్ పథకం కింద స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నారని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రమోట్ చేసే వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రెండోది మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ, ప్రపంచమంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపోయి వాతావరణ కాలుష్యాన్ని కాపాడే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ చూస్తే మొట్టమొదటిసారిగా 2025 దావోస్ లో ప్రపంచం మొత్తం చర్చించే అంశాలు ఈ రెండు ప్రధానంగా ఉన్నాయి. ఒకప్పుడు నేనే 1995లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ తయారు కావాలి. ఇది సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విజను. ఈ రోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. అందులో ప్రత్యేకంగా మా తెలుగు తమ్ముళ్ళు, తెలుగు చెల్లెళ్ళు ఢిల్లీలో ఇంటింటికి వెళ్ళాలి. బీజేపీ గెలుపు దేశ చరిత్రకి ఒక మలుపని చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. ఈరోజు మనందరం కూడా ఒక హిస్టారికల్ అకేషన్ లో ఉన్నాం. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఐటీలో మనం మొట్టమొదటిసారిగా ముందడుగేశాం. భారతీయుల్ని డిఫీట్ చేసే వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు. రెండోది, యువత మా తమ్ముళ్ళు ప్రపంచం అంతా దూసుకుపోయే పరిస్థితికి వచ్చారు. భారతదేశానికి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యువత ఒక పెద్ద ఆస్తిగా తయారైంది. మూడోది, సరైన నాయకుడు మన దేశం. రాష్ట్రంలో బీసీల లెక్క తేలింది. మొత్తం 1,99,85,767 మంది బీసీలు ఉన్నట్టు సమగ్ర కులగణన సర్వే రిపోర్టులో వెల్లడైంది. వీరిలో ముస్లింలు 35,76,588 మంది ఉన్నట్లు తేలింది. ప్రభుత్వం నిరుడు నవంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టింది. మొత్తం 1,15,71,457 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించింది. అయితే కులగణన సర్వేలో వివరాలు ఇచ్చేందుకు 3,56,326 కుటుంబాలు నిరాకరించగా మిగతా 1,12,15,131 కుటుంబాల వివరాలను సేకరించింది. ఈ కుటుంబాలకు సంబంధించి మొత్తం 3,54,77,554 మంది వివరాలను నమోదు చేసింది. ఈ కులగణన సర్వేకు సంబంధించిన పూర్తి నివేదికను ప్లానింగ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీకి అందజేసింది. ఆ తర్వాత శాసనసభలో తీర్మానం చేసి మరి ఈరోజు మా కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు, ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేకి స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి గారు ఈరోజు వారు సమర్పించడం జరిగింది. దీనికి కొంత వెనక్కి పోతే, బ్యాక్గ్రౌండ్ పోతే, భారతదేశంలో చాలా దశాబ్దాలుగా స్వాతంత్రం తర్వాత సెన్సస్ జరుగుతూ వస్తుంది. కులగణన మేము చేసింది క్యాస్ట్ సెన్సస్. నార్మల్ సెన్సస్ ఎవ్రీ డికేడ్ జరుగుతూ ఉండింది. బట్ ఎక్కడ కూడా అక్యురేట్ ప్రాపర్ కాంప్రహెన్సివ్ సోషల్ జస్టిస్ కోసము క్యాస్ట్ సెన్సస్ మరి సెన్సెస్ లో ఇంక్లూడెడ్ భాగం కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత
సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం జరగాలని, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సెక్షన్స్ కూడా అన్ని విధాలుగా సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఎడ్యుకేషనల్ అన్ని రంగాల్లో న్యాయం జరగాలని చెప్పి అక్యురేట్ డేటా కోసం ఇదొక గొప్ప ఎక్సర్సైజ్ మేము ప్రారంభించడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద సోషియో ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే మరొక రాష్ట్రంలో కానీ దేశంలో ఏనాడు జరగలేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నిరంతరం రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషనల్ లీడర్షిప్, వారి మాటలు, వారి ఆదేశాల మేరకు, వారి సిద్ధాంతాలు. శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రజల ఆశలకు అనుగుణంగా ఉన్న బడ్జెట్ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కలిగించే బడ్జెట్ కు అభివర్ణించారు. ఏపీ అభివృద్ధికి నిధులను కేటాయిస్తున్నారని కేంద్ర మంత్రి చెప్పారు. నిర్ణయం, అటువంటి నిర్ణయం, సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రధానమంత్రి గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేశ ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి మధ్యతరగతి వర్గం వారికి ఉన్నటువంటి కోరికని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నెరవేర్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గతంలో కూడా చెప్పాం, 7 నెలల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ తాలూకా కార్యక్రమాల వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ కి సుమారు 10,500 కోట్లు, రైల్వే జోన్ కి శంకుస్థాపన, అలాగే పోలవరం ప్రాజెక్టుకి 12,300 కోట్లు, అలాగే అమరావతి ప్రాజెక్ట్ కి సుమారు 31,000 కోట్లు, అలాగే 2 నోడ్లు, ఓర్వకల్లు కొప్పర్తి నోడ్లు, క్రిస్ నోడు, ఇలా చాలా కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం మనకి సహకరిస్తూ నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి బడ్జెట్ లో కొత్త స్కీమ్స్ ను కూడా కొన్ని పెట్టారు. జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల ఎక్కడ సరైనటువంటి పైప్ లైన్ గానీ స్కీమ్ గానీ చేయలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రివ్యూ చేశారు. సుమారు 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన తర్వాత కూడా ఒక ప్రోగ్రామ్ చేసుకోలేకపోయామని మళ్ళీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రెషర్ పెట్టారు. ఏమని? ఎక్స్టెన్షన్ చేయండి, 2025కే కాదు మరొక 3 years ఎక్స్టెన్షన్ చేయండి అని అన్నారు. నిన్న బడ్జెట్ లో చూసాం, కేంద్ర మంత్రి గారు చెప్పారు, ఆర్థిక మంత్రి గారు 3 years కూడా ఎక్స్టెన్షన్ చేశామని. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. అలాగే ఎన్నో స్కీమ్స్ రైతులకి సంబంధించి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి, ముఖ్యంగా యువత ఎవరైతే ఆంటర్ప్రినర్స్ గా తయారవుతున్నారో వాళ్ళందరికీ సంబంధించి స్టార్ట్అప్ నిధులు పెట్టడం, వాళ్ళకి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ వైపు అడుగులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించడం, ఇలాంటి ఎన్నో విషయాల్లో కొత్త స్కీమ్స్ ను కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఒక 120 కొత్త డెస్టినేషన్లు మరి ప్రకటిస్తూ ఉడాన్ స్కీమ్ ఏదైతే ఒక విప్లవాత్మకమైనటువంటి స్కీమ్ ఉందో ఈ సివిల్ ఏవియేషన్ లో, దాన్ని మరొక 10 సంవత్సరాలు కూడా ఎక్స్టెండ్ చేశారు. సుమారు 10% పైన గ్రోత్ రేట్ తో సివిల్ ఏవియేషన్ లాస్ట్ 10 years లో చాలా చక్కగా అభివృద్ధి చెందింది. ఇంకో 10 సంవత్సరాలకు భవిష్యత్తు కూడా మంచి పునాది వేస్తూ ప్రధానమంత్రి గారు కూడా మేము పెట్టినటువంటి రిక్వెస్ట్ ని అంగీకరిస్తూ ఉడాన్ స్కీమ్ ను కూడా ఎక్స్టెండ్ చేశారు. దాని తాలూకా లబ్ధి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే దేశం కూడా అందరికీ కూడా లభిస్తుందని మేము ఆశిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కేంద్ర బడ్జెట్ నే కాకుండా మిగిలినటువంటి సమస్యలు కూడా ఏవైతే విభజన చట్టం నుంచి కూడా కొన్ని సమస్యలు అలాగే వస్తూనే ఉన్నాయి, చాలా వరకు కూడా పరిష్కారం ఈ రోజు అందించగలిగాం. మిగిలినటువంటి అంశాలు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రుల్ని గాని, ఆర్థిక మంత్రి గాని, ప్రధానమంత్రి గారిని గాని వాళ్ళ దృష్టిలో పెట్టి వాళ్ళ తాలూకా సహకారం ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఉంది కాబట్టి, అలాగే ఢిల్లీలో మనకి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆహ్వానించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎన్నికల క్యాంపెయిన్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అంగీకరిస్తూ ఈ రోజు పార్టిసిపేట్ చేయడానికి కేంద్రం ఢిల్లీ రాజధానికి కూడా వెళ్తున్నారు. మరి అక్కడ వసంత పంచమి సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేపించడానికి భారీగా తరలివచ్చారు. రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు తగిన సదుపాయాలు కల్పించకపోవడంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని ఈ సందర్భంగా పలువురు భక్తులు చెప్పారు.
అన్నమయ్య జిల్లాలోని సంబేపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులతో నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడారు. ఐటీ ఉద్యోగులపై పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఐటీ ఉద్యోగాలు సాధించిన యువత తమకు వచ్చే వేతనాల్లో కొంత స్వగ్రామాల బాగు కోసం ఖర్చు పెడుతున్నారంటే సంతోషించాల్సింది పోయి వారిపై కూడా విమర్శలు చేయడం తగదన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీనా కాదా అనేది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్పష్టం చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహమూద్ అలీ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో మైనార్టీలకు వివిధ పథకాల్లో సబ్సిడీలు ఇవ్వగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ₹1 కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో పలువురు మైనార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించి మర్చిపోయారని, మైనార్టీల ఓట్ల కోసం మోసం చేశారని విమర్శించారు. మైనారిటీ డిపార్ట్మెంట్ మొత్తం క్లాప్స్ అయింది. ఏం వర్క్ చేస్తారు? మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ, వక్ఫ్ బోర్డ్, హజ్ హౌస్ సరిగా సర్వీస్ ఇస్తలేదు. లాస్ట్ ఇయర్ హజ్కు పోయిన ఆ టైంలో వర్క్ చేసిన ఆయనకు డబ్బులు శాంక్షన్ చేయలేదు. మైనారిటీలో అంటే చాలా స్కీమ్స్ ప్రాపర్లీ మైనారిటీస్కు మౌలానా అబుల్ కలాం తోఫా తాలీం చాలా పబ్లిసిటీ చేశారు. అని ఏం చేశారు అంటే ఎంఫిల్ పిహెచ్డి చేసిన మనిషికి ₹5 లక్షలు ఇస్తా అంటే, గ్రాడ్యుయేషన్ చేసిన స్టూడెంట్స్కి 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి 1 लाख, इंटरमीडिएट की 15,000, 10th क्लास पास करने की 10,000। ये तमाम के तमाम झूठे वायदे वोट लेने के लिए किए गए। वोट लेने के बाद पूरा भूल ही गए रेवंत रेड्डी साहब। आज उनके जो 420 वायदे 420 होने के बाद भी उनके मिल रहे हुए, हमेशा 100 दिन में उसके बाद कुछ वायदा किया गया, फिर वायदा किया गया। कोई भी वायदे के अंदर वो बराबर जिस तरीके से वायदे करे
किसी तरीके से किसी को सपोर्ट नहीं हुआ और सबसे ज़्यादा अगर किसी का नुकसान हो रहा है इस वक्त तो वो है माइनॉरिटीज़। माइनॉरिटीज़ को 1000 करोड़ रुपए खाली सब्सिडी लोन के लिए डिक्लेयर किया गया था, एक पैसा भी दिया नहीं गया। अभी जो है सेविंग मशीन देने के लिए एप्लीकेशन लिए गए, वो भी लाखों की तादाद में आए और उनके पास कोई मशीन नहीं है। वो हमारे पीरियड में जो बीआरएस के पीरियड में जो मशीना बचे हुए हैं वो शायद 3000 मशीन है, उसके बारे में डिस्ट्रीब्यूट कर रहे हैं। जिस तरह डबल बेडरूम केसीआर साहब ने बनाए थे और ये माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन में मशीना भी केसीआर साहब ने दिया था, उसका ऐलान करते हुए एप्लीकेशन लिए गए। पूरा हर जगह నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో తనకు విభేదాలు వచ్చినట్లు కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి నారాయణ ఖండించారు. శ్రీధర్ రెడ్డి ప్రజల నాడి తెలిసిన నాయకుడిని కొనియాడారు. విజయవాడలో 40 కోట్ల పన్ను బకాయిలుంటే నెల్లూరులో 120 కోట్లు ఉన్నాయని వివరించారు. ప్రజలపై ఒత్తిడి లేకుండా వాటిని వసూలు చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. మీరు మాట్లాడేది శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గురించి. శ్రీధర్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే, చాలా అనుభవం ఉన్నవాడు, ప్రజల నాడి తెలిసినవాడు. ఒక్కసారిగా అది గెలిచింది, 3 సార్లు కంటిన్యూస్ గెలిచాడు. అతను ప్రజలకు అనుగుణంగానే చేస్తాడు. అయితే అధికారులు కూడా వాళ్ళ చట్టాలకు అనుగుణంగా చేస్తారు. ఇప్పుడు కూడా దాన్ని వయా మీడియంగా ప్రజల పేదలు నిరుపేదలకు ఇబ్బంది లేకుండా చేయాలా. నేను కమిషనర్ గారితో కూడా చెప్పాను. ఇప్పుడు ఏదైతే బోర్డు పెట్టారో అలా పోయేసి మరీ రూల్ పొజిషన్ కాకుండా మీరు 1కి 2, 3 సార్లు వాళ్ళకి చెప్పండి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కట్టించాల్సింది కట్టించుకోండి, ఏదైనా చేయండి. ప్రజలకి ప్రత్యేకంగా పేదలు నిరుపేదలకు యాక్చువల్గా ఇబ్బంది లేకుండా చేయమని చాలా క్లియర్గా చెప్పాను. శ్రీధర్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు. నేను కమిషనర్ గారితో మాట్లాడా. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి, నుడా వాళ్ళకి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి నేను నిన్న కాన్ఫరెన్స్ తీసుకోవడం చెప్పాను. ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు, ఎమ్మెల్యేలకి చెప్పండి రూల్ పొజిషను, వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లో గెలవాలంటే ప్రజలు ఓటేయాలి. అట్టని జిగ్జాగ్గా ఇష్టం వచ్చినట్టు అడ్డదారులలో చేయొద్దు అని చాలా క్లియర్గా చెప్పాను. నేను శ్రీధర్ రెడ్డితో నిన్న కూడా మాట్లాడాను, ఇవాళ కూడా మాట్లాడుతున్నా. ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం ప్రజల నాటి తెలుసు ఆయనకి. దానికి తగ్గట్టుగా అట్ ది సేమ్ టైం రూల్స్ రెగ్యులేషన్స్లో ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ రూల్స్ రెగ్యులేషన్లో చట్టంలోనే మార్పు తీసుకొస్తాం. శ్రీధర్ రెడ్డికి నారాయణకి అయిపోయింది వారని వారి రోజు మాట్లాడుకుంటున్నాం, రోజు ఉదయం సాయంకాలం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఆయనకి లోకల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎత్తుతాడు, తప్పులేదు. 175 మంది ఎమ్మెల్యేలు అంటే 175 ఎమ్మెల్యేలు నెక్స్ట్ టైం గెలవాలనుకుంటారు, ప్రజలకు అనుగుణంగా చేయాలనుకుంటారు. రూల్స్ రెగ్యులేషన్లో ఏదైనా తేడా వస్తే వాయిస్ రైజ్ చేస్తారు, తప్పులేదు. మంత్రులు ఉండేది ఏంటంటే మంత్రులు, ముఖ్యమంత్రి, క్యాబినెట్ ఉండేది దేనికంటే ప్రజలకు అనుగుణంగా అవసరమైతే రూల్స్ రెగ్యులేషన్స్ మార్చడం. నేను ఎందుకు మార్చాను? 18 రూల్స్ మార్చాను. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చేశాం. తెలంగాణ రాష్ట్రానికి రూపాయి నిధులు ఇవ్వనందుకే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బల్లలు చరిచారా అని బీజేపీ రాష్ట్ర ఎంపీలను బీఆర్ఎస్ నేత రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్ ప్రసంగం జరిగేటప్పుడు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇతర ఎంపీలు బల్లలు చరిచారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు రూపాయి ఇవ్వకపోయినా డ్రీమ్ బడ్జెట్ అని కిషన్ రెడ్డి అభివర్ణించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ చూసి కిషన్ రెడ్డి, బండి సంజయ్ బుద్ధి తెచ్చుకోవాలని చురకలంటించారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి, ఆయనకి అది డ్రీమ్ బడ్జెట్ అట. ఈ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. విభజన చట్టాన్ని మొత్తంగా మర్చిపోయినారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐఏఎం అడిగినాం, ట్రైబల్ యూనివర్సిటీని అడిగినాం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇంకా అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. కొత్తగా పసుపు బోర్డు అని పెట్టారు, దానికి నిధులు లేవు. ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వలేదు. ఒక నవోదయ స్కూల్ లేదు, ఓ సైనిక్ స్కూల్ లేదు, మెడికల్ కాలేజీల ప్రస్తావన లేదు, వరంగల్ ఎయిర్పోర్ట్ ప్రస్తావన లేదు. రాష్ట్రం మీద 1,63,000 కోట్లుగా అడిగినట్టున్నారు. అది కూడా 40-45 రోజుల ముందు మరి ఎప్పుడు అడిగినరో, ఎందుకు అడిగినరో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు అడిగినరు, కనీసం వాళ్ళు ప్రస్తావన చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు నేను చదివినటువంటి అంశాల్లో ఈ ఒక్కదాని ప్రస్తావన లేకపోతే కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఆ బడ్జెట్ డ్రీమ్ బడ్జెట్ లా కనబడిందంటే
ఇంతకంటే దిగజారినటువంటి, ఇంతకంటే హీనమైనటువంటి, ఇంతకంటే నీచమైనటువంటి మనసుతో ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. మీకు ఎట్లా మనసు వస్తుంది మంత్రులు కొనసాగడానికి? తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసి పంపిస్తే ఢిల్లీలో పదవులు కులకడానికి కాదు కదా ప్రజలు ఓట్లేసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసము, తెలంగాణ కోసం కొట్లాడాలి కదా. ఈ ఎన్నికల ఈ బడ్జెట్ మధ్యతరగతి బడ్జెట్ కాదు, పేదల బడ్జెట్ కాదు. ఇది బీహార్ ఢిల్లీ ఎలక్షన్ల కోసం వచ్చినటువంటి బడ్జెట్ లాగా దేశమంతా భావిస్తా ఉంది. ఏమన్నా అంటే కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నిన్న, రాష్ట్రాల వారీగా కేటాయింపులు ఉండవండి, ఇది కేంద్ర బడ్జెట్. ఎంత తెలివి తక్కువతనం అంటే ఎన్నిసార్లు ఆత్మవంచన చేసుకుంటారు? రాష్ట్రాల ప్రస్తావన ఉండకపోతే బీహార్కు సంబంధించినటువంటి మఖానా బోర్డు ప్రస్తావన ఎందుకు వస్తుంది? బీహార్కు సంబంధించి వెస్టర్న్ కోషి కెనాల్ అనే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధుల ప్రస్తావన ఎందుకు వస్తుంది? తెలంగాణలో మామూలు ఎయిర్పోర్టుకు నిధుల ప్రస్తావన రానటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సూర్య నమస్కారాలతో రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. 4,000 మందితో నిర్వహించిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో ఎమ్మెల్యే గొడ్డు శంకర్ తో కలిసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. రథసప్తమిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించడం గొప్ప విషయమన్నారు. ఎన్నడూ లేని విధంగా రథసప్తమి ఉత్సవాల్లో హెలికాప్టర్ టూరిజంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో వెలిసినటువంటి సూర్యనారాయణ భగవాన్ స్వామి వారి తాలూకా రథసప్తమి ఉత్సవాల కార్యక్రమం రాష్ట్ర పండగగా నిర్ణయించిన తర్వాత చాలా గ్రాండ్గా 3 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో మొట్టమొదట కర్టెన్ రైజర్ ప్రోగ్రాం కింద సూర్య భగవాన్ స్వామిని ఆరాధిస్తూ సూర్య నమస్కారాల ప్రోగ్రాంతో సుమారు 4,000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందపడుతున్నాను. ఎప్పుడు జరగని విధంగా ఈ యొక్క ఉత్సవాలు జరపాలనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా కోరిక. దానికి మొట్టమొదట అడుగు వేసింది మరి ఎమ్మెల్యే గారు గొండి శంకర్ గారు. ఇది రాష్ట్ర పండగగా జరగాలని ఒక కోరిక ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన వెంటనే శ్రీకాకుళం జిల్లా మీద ఉన్న అభిమానంతో ముఖ్యంగా అరసవల్లి దేవాలయం తాలూకా ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించి ముఖ్యమంత్రి గారు కూడా దానికి అంగీకరించి రాష్ట్ర పండగగా చేసే అవకాశం మాకు కల్పించారు. ఆ జీవో వచ్చిన వెంటనే మరి నేను కానీ అలాగే రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు కానీ మరి స్థానిక నాయకత్వం కానీ అలాగే జిల్లా యంత్రాంగం కానీ అందరం కూడా కలిసికట్టుగా మంచి ప్రోగ్రామ్స్తో, కల్చరల్ యాక్టివిటీతో, స్పిరిచువల్ ప్రోగ్రామ్స్తో 3 రోజులు కూడా ఈ రథసప్తమి ఉత్సవాలు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎన్నడూ జరగని విధంగా చేయాలన్నటువంటి ఆలోచనతో చాలా చక్కగా ప్లాన్ చేసుకొని చేశాం. ఈ యొక్క 3-డే ప్రోగ్రాంలో స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ పెట్టాం. ప్రత్యేక ఆకర్షణ కింద ఒక హెలికాప్టర్ రైడ్ కూడా 3 రోజులు కూడా నిర్వహిస్తున్నాం. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా శోభాయాత్ర అనే ప్రోగ్రాం పెట్టుకొని టౌన్ మొత్తం కూడా ఒక యాత్ర చేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆధ్యాత్మిక భావన మళ్ళీ తీసుకొని రావాలనే ఆలోచనతో ఈ 3 రోజుల ప్రోగ్రాం కూడా చేశాం. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా, ఈ ఆధ్యాత్మిక కేంద్రంగా అరసవల్లి టెంపుల్ని మేము భావిస్తున్నాం. దాన్ని ఎంతో కాలంగా అభివృద్ధి చేయాలనుకున్నా సరైనటువంటి అవకాశాలు మాకు రాలేదు. కేంద్రం ఉన్నటువంటి ప్రసాద్ స్కీమ్ ద్వారా కూడా ప్రత్యేకంగా డిపిఆర్ కూడా తయారు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని దానికి కూడా కంకణం కట్టుకొని ముందుకు నడుస్తున్నాం. అయితే ముందుగానే ఈ రథసప్తమి కార్యక్రమం వచ్చింది కాబట్టి టౌన్ అంతటిని కూడా చాలా అంగరంగ వైభవంగా తయారు చేస్తూ తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
144 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళాకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తి పారవశ్యంతో త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళాలో ఇప్పటికే 30 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇంతమంది స్నానాలు ఆచరించినా నదిలోని నీరు స్వచ్ఛంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఘాట్ల వద్ద పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.